చెనకేశ్వరాచార్య ఆలగడ్డ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ కరాచీ హల్వా చేసుకుందాం. అయితే కరాచీ హల్వాకి కావాల్సిన పదార్థాలు అవి ఏంటివి అసలు అనేది మా అమ్మ చెప్తుంది, చూసేద్దాం. ఇది కార్న్ఫ్లవర్ అండి, 1 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నాం కదా, అట్లా ఉంచుదాం దాన్ని. తర్వాత చక్కెర నిమ్మొచ్చం మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి చక్కెర, 1 కప్పు చక్కెర అండి. చూపి ఎక్కడ వేయాలంటే బాండీలో వేయాలా, బాంజీల్లో వేయాలన్నమాట. తర్వాత కప్ప వేయాలి. 2 కప్పులు నీళ్ళు అండి. ఇది కరగబెట్టుకోవాలా చక్కెర. మనం చక్కెర దగ్గర ఉంది, కరిగిపోవాలంటే కరిగిపోదు అనమాట. కామెడీ మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయల పడిపోతుంది. వేడి చేస్తే కరిగిపోతుంది. దీంట్లో 1 కప్పు నీళ్ళు పోసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. నేనైతే చేత్తోనే కలుపుతుండా, మీరు కూడా చేతితోనే కలపండి, వేరే వస్తువులు ఏమి తీసుకోవద్దు. ఇట్లంతా ఉందా లేకుండా కలుపుకోండి. గరిటెతో ఏం అవసరం లేదు, చేత్తోనే. ఇదిగోండి, ఇప్పుడైతే చక్కెర కరిగింది కదా, ఇందులో ఇది వేసి ఎట్లా కలిపెట్టుకుంటూ ఉండాలండి. ఇది అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు, కార్న్ఫ్లవర్ మనం చేత్తో కలిపినాం కదా అది. నిజండి అవి ఐస్ గడ్డలు మాదిరి ఉన్నాయి కదా, కానీ ఐస్ గడ్డలు కాదు ఫ్రెండ్స్, ఇది ఉంటలు. ఇదిగోండి, ఇదైతే గట్టిగా అవుతుంది కదా, అప్పుడు ఈ నెయ్యి అనేది వేసుకోవాలి మనం. ప్యూర్ నెయ్యి అనేది అది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగానో అయిపోవచ్చింది. కలర్ వేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు కలర్ వేసాను, అందుకనే కలరు ఆరెంజ్ కలర్ రావడం జరిగింది. ఇదిగోండి, గట్టిగా అయిన తర్వాత మనము జీడిపప్పు వేసుకోవాలి దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు. చూస్తుంటేనే ఫ్రెండ్స్ నోరైతే ఊరిపోతుంది అనమాట. నెయ్యి మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు అయితే వేసానండి. మీరు ఏదో పిండి వేసారు, కార్న్ఫ్లవర్ అంటే కార్న్ఫ్లవర్ మాత్రమే వేయాలా ఈ హల్వా? ఎలా చేస్తారు ఏమని నేను స్వీట్ షాప్లో అడిగానండి. నేను చూసి ఇదైతే అడిగింటే ఇలా చెప్పారండి. నేను చేస్తున్నాను. మీరు ఈ వీడియో ఫస్ట్ అయితే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అతన్ని షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. హల్వా అయితే రెడీ అయిపోయిందండి. బాండీలో వేసుకుంటే ఏమవుతుందంటే, ఇదిగోండి ఇలా అయితే మనకి నీట్గా అయితే కనిపిస్తుంది. ఎలా ఉంది ఏంటిది అనేసి నీట్గా కలబెట్టుకోవడానికి అట్లా ఉంటుంది అన్నమాట. నేనైతే బాండీలు తీసుకున్నానండి. ఇది అతుక్కోదు, బాగుంటుంది. మనం సిల్వర్ పెన్నాలలో అట్లయితే అతుక్కుంటుందని. ఒక ప్లేట్లోకి తీసుకోండి, ఇలా ప్లేట్లోకి తీసుకోండి. నేను నెయ్యి ప్లేట్కి పూసానండి. నేను నెయ్యి పూయడం మీకు చూపించలేదు. ఇలాగైతే ప్లేట్కంతా ఇట్లా చేయండి. నిండుగా వచ్చేస్తుంది.
ఇదైతే కట్ చేసుకున్నాము చల్లగా అయిన తర్వాత. కరాచీ హల్వా రెడీ అయిపోయింది చూడండి. కరాచీ హల్వా చేతులకు కూడా ఇట్లా అస్సలు అంటుకోలేదు. ఎంత బాగా వచ్చింది, చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నెయ్యి కొద్దిగా 2 స్పూన్లు వేసినాం కాబట్టి చేతులకు కూడా నెయ్యి కూడా అంటుకుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే కామెంట్లు పెట్టండి నేను ఎలా చేస్తున్నానో వంటలు ఏమి అనేది. Okay, bye. See you next videos. Bye bye.